ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో అంటే పార్లమెంట్ వైస్‌గా ఏ పార్లమెంట్‌లో ఎన్ని స్థానాలు ఏ పార్టీకి వచ్చాయి అనేది కూడా పైనీర్ సంస్థ చెప్పింది. అంటే పైనీర్ సంస్థ చూసుకున్నట్టయితే ఓట్స్ వాయిస్ విక్టరీ అనే ఒక క్యాప్షన్ తీసుకొని 25 లోక్‌సభ కాన్స్టిట్యుయెన్సీస్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అంటే సెకండ్ కాన్సిక్యూటివ్ ఒపీనియన్ పోల్ సర్వే చేసింది. అంటే ఫిఫ్ అంటే 15th జాన్ అంటే 15 జనవరి నుంచి 31 జనవరి 2024లో జరిపిన సర్వే ఇది. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏ పార్లమెంటు నియోజకవర్గంలో దాంతోపాటు ఏ అసెంబ్లీ స్థానాలని ఏ పార్టీ గెలుచుకుంటుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో మొదటిగా శ్రీకాకుళం నుంచి వద్దాం మనం. శ్రీకాకుళంలో తీసుకున్నట్లయితే శ్రీకాకుళం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. ఈ సర్వేకి సంబంధించి శ్రీకాకుళం లోక్సభ స్థానం ఏ పార్టీ గెలుచుకోబోతుంది, దాంతోపాటు దీంట్లో ఇచ్చాపురం ఉంది, టెక్కలి, పలాస, పాతపట్నం, ఆముదాల వలస, శ్రీకాకుళం అండ్ నర్సన్నపేట ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుచుకోబోతుంది, ఏ నియోజకవర్గాన్ని ఏ పార్టీ గెలుచుకోబోతుంది అనేది చూద్దాం. అంటే ఈ పైనీర్ సంస్థ కూడా కొన్ని సర్వే గురించి కొన్ని ముఖ్య విషయాలు కూడా మనకు దీంట్లో తెలియజేసింది. అంటే ఈ సర్వేలో కాలక్రమం వాళ్ళు చెప్పారు. అంటే జనవరి 16 నుంచి దాంతోపాటు జనవరి 31 వరకు మాత్రమే ఆ మధ్యలో చేసిన ఈ సర్వే. దాంతోపాటు ఇప్పుడు దీనిలో వీళ్ళు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో వీరు సేకరించిన నమూనాలు మొత్తం 5600 నమూనాలు వాళ్ళు సేకరించారు. మెథడాలజీ సిస్టమిక్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనే ద్వారా వాళ్ళు చేశారని చెప్తున్నారు. దాంతోపాటు సర్వే నిర్వహించిన ప్రదేశాలను ఇక్కడ తెలుసుకున్నట్టయితే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, దాంతోపాటు కొన్ని మున్సిపాలిటీలు, దాంతోపాటు 85 గ్రామాలలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి 85 గ్రామాలలో వాళ్ళు శాంపిల్ తీసుకున్నారు. దీంతోపాటు వాళ్ళు ఒక నోట్ కూడా చెప్తున్నారు. అంటే ప్రజల అభిప్రాయం ఎప్పటికప్పుడు మారుతుంది, వాటికి అనుగుణంగానే ఫలితాలు మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు పైనీర్కు ఏ రాజకీయ పార్టీకి కూడా ఏ విధమైన సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిలో భాగంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం లోక్సభ స్థానంలో ఎవరు గెలవబోతున్నారని అంటే టీడీపీ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది అని వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో టీడీపీ అండ్ జనసేన గెలవబోతోంది అని చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి ఎర్రం నాయుడు గారి కుమారుడు ఎవరైతే రామ్మోహన్ నాయుడు లోక్సభ నుంచి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది, ఆయన మళ్ళీ అక్కడ గెలిచే అవకాశం ఉందని కూడా పైనీర్ సంస్థ చెప్తోంది. దానిలో భాగంగానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శాసనసభ నియోజకవర్గాలను మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గాలలో ఇచ్చాపురం ఇక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ ఇచ్చాపురం నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ గెలవబోతోంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. టీడీపీ అండ్ జనసేన గెలవబోతుందని చెప్తుంది. దాంతో పాటుగానే టెక్కలి చూసుకున్నట్లయితే టెక్కల్లో కూడా టీడీపీ అండ్ జనసేన గెలవబోతోంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు పలాస వచ్చే వరకు ఇక్కడ పలాసలో టీడీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా పైనీర్ చెప్తుంది. దీంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నుంచి తమ యొక్క సీటుని కాపాడుకుంటుంది అన్నట్టు పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతో పాటుగానే పాతపట్నం ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గమైన పాతపట్నంలో టీడీపీ అంటే గత ఎన్నికల్లో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడి నుంచి రెడ్డి శాంతి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీకి గెలిపించుకున్నారు. రెడ్డి శాంతి గెలిచారు. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ 2024 ఎలక్షన్స్లో మాత్రం ఇక్కడి నుంచి పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పేసి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు ఆముదాల వలస కూడా మనం చూసుకున్నట్లయితే ఆముదాల వలసలో ఈసారి టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దాంతోపాటు శ్రీకాకుళంలో టీడీపీ అండ్ జనసేన గెలిచే అవకాశం ఉంది. నర్సన్నపేటలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తుంది.
వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాలను మాత్రమే ఇక్కడ గెలుచుకుంటుంది. మిగతా 5 స్థానాలను టీడీపీ అండ్ జనసేన గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. దాంతోపాటు వీళ్ళ యొక్క ఓట్ షేర్ కూడా ఇక్కడ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుందని కూడా చెప్పారు. దానిలో భాగంగానే మన ఓట్ షేర్స్ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చిందనే విషయాన్ని కూడా ఇక్కడ ఈ పైనీర్ సంస్థ చెప్పింది. దీనిలో భాగంగానే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 51%, 51% ఓట్ షేర్ వస్తుందని చెప్తుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43%, 43% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ పైనీర్ సంస్థ చెప్తోంది. ఫైనల్గా శ్రీకాకుళం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతోంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది. 2 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది.